నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. కందికుంట నాయకత్వం బాబు 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 కందికుంట కావాలి బాబు కందికుంట బాబు కందికుంట 34వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించాలని ఆయన సతీమణి శ్రీమతి యశోదమ్మ గారు ఈ రోజు ఇంటింటికి తిరుగుతూ వార్డులో ప్రజలతో మమేకమవుతూ అమ్మా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయండి, మా బాబన్న సంక్షేమ పథకాలన్నీ మా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలందరికీ అందుబాటులో ఉండే పథకాలు ఉన్నాయి. మహిళలకు ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. అదేవిధంగా బస్సుల్లో ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 40 సంవత్సరాల లోపు ఉండే మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు మీ ఇంటికి ప్యాకెట్ మనీగా ఇస్తున్నారు. అదే కాకుండా అమ్మ తల్లి దీవెన పథకం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 చొప్పున మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు, ఈ యొక్క ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, అన్నీ లేదని చెప్పి ముంచేసినటువంటి జగన్ కు బుద్ధి చెప్పేదానికోసం ఈ రోజు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా టౌన్ లో 36 వార్డులో కూడా ఎక్కడ పోయినా కూడా కందికుంట అంటున్నారే తప్ప వేరే పేరే లేదు. కందికుంట నాయకత్వాన్ని మనం అందరం బలపరుస్తాం. సైకిల్ గుర్తుకు మరి గెలిపిస్తాం. కదిరిలో మళ్లీ చరిత్ర సృష్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని కోరుతున్నాం. జై బాబు, జై బాబు, జై బాబు. కందికుంట నాయకత్వం, కందికుంట నాయకత్వం. కలిగినాడు ఈ నియోజకవర్గానికంటే కొత్తగా పరిశ్రమ ఏదైనా తెచ్చినట్టు మళ్ళీ చెప్తాను. గొడ్డలి పరిశ్రమ ఏమైనా తెచ్చినాడు, ఒక గొడ్డలు కొనుక్కుంటున్నాడు. అంతకుమించి నియోజకవర్గానికి కొనగిరింది ఏం లేదు. మీరు ఒకసారి పులివెందుల నుంచి బెంగళూరు పోవాలంటే కదిరి మీదే పోవాల్సి ఉంటుంది. పులివెందుల నుంచి కదిరి బార్డర్ వరకు, నియోజకవర్గ సరిహద్దు వరకు రోడ్లను మీరు గమనిస్తే ఒక రకంగా ఉంటాయి, అక్కడ నుంచి రోడ్లను గమనిస్తే మరొక రకంగా ఉంటాయి. ఈ రోజున కదిరి నియోజకవర్గం అనేది కేవలం వాళ్ళు పెత్తనం చేయడానికి
పెత్తందారి విధానానికి తార్కాణంగా కదిరి నియోజకవర్గాన్ని చూస్తున్నారు. కానీ ఏదో కట్టుబానిసలు కదిరి వాళ్ళనే ఆలోచనతోనే వాళ్ళు ఈరోజు పెత్తనం చేయాలని మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టే పెత్తందారి విధానానికి తెరలేపినటువంటి పరిస్థితుల్ని కదిరి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు, సంక్షేమం నోచుకోలేదు, కేవలము ఓటర్లుగా మాత్రమే కదిరి నియోజకవర్గ ప్రజలు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులందరినీ కూడా వాస్తవాలన్నిటి కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం, సంఘటితం చేస్తాం. ఈ రాక్షస ప్రభుత్వానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెత్తందారి విధానానికి, జగన్మోహన్ రెడ్డి క్లాస్ వారికి అగైనెస్ట్ గానే మేము ఫైట్ చేస్తాం. కదిరిలో జరుగుతున్నది ఖచ్చితంగా క్లాస్ వారనే మేము పదే పదే పేర్కొంటున్నాం. బేసిక్గా నా నోట్లో నుంచి ఆ పేర్లు వస్తే వాళ్ళ స్థాయి పెరుగుతుంది. అందుకే నేను ప్రస్తావించాను. ఇన్స్ట్రుమెంటల్గానే చూస్తాను, పనిముట్టు. నాకు పొలిటికల్ రైవలరీగా నా ఆపోనెంట్గానే చూసుకుంటాను. కానీ ఈ వ్యవస్థలో ఆయన పాత్ర మీద ఒక స్పష్టత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా పోటీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కేవలం మతాన్ని, మనీని నమ్ముకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ, వాళ్ళు చేసినటువంటి సంక్షేమం కానీ ఎక్కడా నమ్మకం లేకనే ఇటువంటి కొత్త తత్వంగానికి తెరలేపినటువంటి పరిస్థితి. ఆ అభ్యర్థికి కనీస అవగాహన లేదు. ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, అసలు గ్రామాలు ఏదో తెలియదు, ఇక్కడ సామాజిక సమీకరణాలు తెలియదు, ఇక్కడ ఆర్థిక సమీకరణాలు తెలియదు, భౌగోళిక సమీకరణాలు తెలియదు. ఏమాత్రం కూడా ఇక్కడ ప్రజల జీవన విధానాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని తెచ్చేసి బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఒకటే డొల్లతనం. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వాళ్ళు ఏం చేసినారో చెప్పలేనటువంటి అభ్యర్థి. వచ్చే రోజుల్లో ఆయనకు అవకాశం వస్తే ఏం చేయాలనే ఆలోచన ఉందో చెప్పలేనటువంటి అభ్యర్థి. నిన్నటి రోజున ఒక ఆయన మాట్లాడతాడు, అంత స్క్రాప్ అంతా ఒక చోట చేరింది, లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని చెత్త బ్యాచ్ అంతా ఒక చోట చేరింది. కళ్ళు మామూలుగా నేను పళ్ళు లేవనుకోండి, చూలు కూడా లేవు. నేను పదే పదే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనలో కూడా ఈ నియోజకవర్గానికి మేము చేసింది ఏంది, చేయబోయేది ఏందో కూడా స్పష్టంగా చెప్పినాం. కళ్ళుండి చూడలేనోనికి, చెవులుండి వినలేనటువంటి కబోదికి మేమేం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజున మేము ఏం చేయగలుగుతామో, ఏం చేస్తామో ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, ఒక స్పష్టత ఉంది. ఎంత కసిగా ఉన్నామంటే 20 సంవత్సరాల కాలం పాటు అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు ఓర్చుకొని, అన్ని రకాలైనటువంటి కష్టాలకు ఓర్చుకొని మేము 4 ఎన్నికలు చేస్తే నన్ను గెలిపించింది ఒక ఎన్నిక, అది కూడా ప్రతిపక్ష పార్టీ. ఎప్పుడు కూడా వెన్ను చూపలా, వెరిసి పారిపోలా. కేవలం ఒక నిబద్ధతతో, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఈ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని నిలబెట్టినారు, నన్ను కన్నబిడ్డ మాదిరి చూసినారని కృతజ్ఞత భావంతో బతుకుతున్నాం. ఏదో ఒకటి చేసి పోవాలని కసితో, పట్టుదలతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఇంత దూరం వచ్చినాం. ఊరికే భూమి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము చేయదలుచుకున్న మంచిని చేసే పోతాం. మేము ఈ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పోవాల రాజకీయాల నుంచి అని చెప్పేసి ఆలోచనతో మేము ముందుకు పోతాము. కాబట్టి ప్రజల్లో కూడా మా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. ఇన్ని 20 సంవత్సరాల పాటు ఏం ఆశించి ఒక మనిషి ఒకే పార్టీలో ఎందుకుంటాడు? గడిచిన ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడు కూడా 5 సంవత్సరాల పాటు కష్టాలు వచ్చుకుని ఉన్నటువంటి పరిస్థితి లేదు. 5 ఏళ్ళకు ఒకసారి కనపడ్డు, వినపడ్డు. 5 ఏళ్ళకు ఒకసారి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో, వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఏ పార్టీ ఉన్నాడో తెలియనటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చేసినారు. కానీ కందికుంట ప్రసాద్ని, తెలుగుదేశం పార్టీని వేరేగా చూడాల ప్రజలు. ఈ రోజు కూడా అదే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా కట్టుబడున్నారు. ఈయన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన వెనక నడవల్ల ఈయన్ని మేము ఇన్ని రోజులు పోగొట్టుకున్నామనే కసి కూడా ప్రజల్లో స్పష్టంగా కనపడుతోంది. అందుకనే చెప్తున్నా, ప్రత్యర్థి అభ్యర్థి కేవలం మతాన్ని నమ్ముతున్నారు, ఎన్ఆర్సీని నమ్ముతున్నారు, CAA నమ్ముతున్నారు. అతిశయోక్తి ఏంటంటే ఆ బిల్లులన్నిటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే మద్దతు తెలిపింది. రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, ఎగువ సభలో కావచ్చు, దిగువ సభలో కావచ్చు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణి. కదిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా హిందూ ముస్లింలు కలిసి బతికేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఒకరి పండుగల్లో ఒకరు పాల్పంచుకునేటువంటి విధానం ఉంది. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతూ ఉంది. ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఒక గుడికి వస్తే బొట్టు పెడితే బొట్టు పెట్టించుకోరు, చేతికి చేయి పెడతారు. అంటే హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి పరిస్థితిలో లేడు. మైక్ పట్టుకుంటే ఎన్ఆర్సీ, CAA, ముస్లిం ఆస్తులు లాక్కుంటాడని మాట్లాడతారు. ఇదే బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో మేము అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచినాం. గతంలో ఎప్పుడైనా ఏ ముస్లింకైనా హాని జరిగిందా, హానిని తలపెట్టిందా తెలుగుదేశం ప్రభుత్వం? ఆలోచన చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు ముస్లిం సమాజానికి కూడా. మళ్ళీ అదే కూటమి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇప్పటి వరకు ఎన్ఆర్సీ, CAA ద్వారా ఎంతమంది ఆస్తులు లాక్కుని దేశాన్ని వదిలించినారో జవాబు చెప్పాలా ఈ మనిషి, మాట్లాడేటువంటి మనిషి.
అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు. విఘ్నులు ఇక్కడ ముస్లిం సమాజానికి చెందినటువంటి వాళ్ళు ఊరు గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆలోచన చేస్తారు, సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్రలోభాలకు లోను కావడం లేదు. కాబట్టి ఈ రోజున కదిరి ప్రాంతం సంతోషంగా ఉంది. ఇటువంటి మూర్ఖుల్ని ప్రజలు దీవిస్తారనో లేదంటే వాళ్ళకు మద్దతు తెలుపుతారనో ఎటువంటి పరిస్థితులు కూడా నేనైతే నమ్మడం లేదు. జూన్ 4 సాయంత్రము అటువంటి నిర్ణయం కూడా కదిరి ఎంత విఘ్నతగా ఆలోచన చేస్తుందో, కదిరి ప్రజలు ఎంత విఘ్నులో, కదిరి ముస్లిం సమాజం ఎంత బాధ్యతగా ఊరి గురించి కానీ సమాజం గురించి ఆలోచన చేస్తుందో ఎన్నికల ఫలితాలు తెలియజెప్పబోతున్నాయి. ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని ముస్లిం సమాజమే పెద్ద మెజారిటీతో గెలిపించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మతం నమ్ముకొని రాజకీయం చేయొద్దు, మనుషులు నమ్ముకొని రాజకీయం చేయమంటున్నాం, మనుషుల కోసం రాజకీయం చేయమంటున్నాం, మనుషుల కోసం ఎన్నికల్లో పోటీ చేయమంటున్నాం, సమాజం కోసం ఊరి కోసం ఎన్నికల్లో పోటీ చేయమంటున్నాం. ఇదే మా నినాదం. మొట్టమొదటిగా మన పట్లకులస్తుల్లో యాదవ్ రాజేష్ గారు ఎమ్మెల్యే పోటీ చేయడం వల్ల మాకు అధ్యక్షులుగా చాలా సంతోషంగా ఉంది. మొత్తం మన కదిరి తాలూకా ఉండే మొత్తం పట్లకులస్తులు అందరూ కొంచెం సపోర్ట్ చేసి గెలిపించవలసిందిగా నేను ప్రధానమంత్రి గారు అధ్యక్షులను కోరుతున్నాను. బండి ఎక్కేసే లేట్ అవుతుంది. బండి ఎక్కేసే లేట్ అవుతుంది. ఎప్పుడు అంటుకోండి తీసే కవర్ మళ్ళీ మామా అభివృద్ధి జరగాలంటే తిరుగుతాను ఎవరు ఎవరెంత ఒకడే ఎక్కడండి ఎవరు డ్రమ్స్ స్విచ్చింగ్
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की కొంచెం ముందుకు వచ్చాయి ఎవరికని చెప్పొద్దు మా ఫ్యాన్ కని చెప్పు 14లో కూడా సహాయం చేసింది అక్కడ గట్టిగా నిలబడి చేస్తాను అదే విధంగా ఆయన అడుగుతాను ఇంకా ఇది మీరు ఆత్రపడద్దండి జంపాలన్న కొంచెం మీరు ఉంటే అన్నగడ కనపడతారు
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.